అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిర్రు. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో ఆ ఘటనలో 100% అల్లు అర్జున్దే తప్పు ఉందన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు సంచలనం మారింది. ఎందుకంటే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుడు, స్వయంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కు అల్లుడవుతాడు. సో ఇంత దగ్గర సంబంధం ఉన్నా కూడా ఆయన గత 25 రోజులుగా 4వ తారీఖు రోజు ఘటన జరిగితే గత 24 రోజులుగా ఆయన ఇప్పటివరకు కూడా దీని మీద ఎప్పుడు కూడా మాట్లాడలేదు. 2-3 సార్లు మీడియా వాళ్ళు కూడా ఈ అంశం మీద మాట్లాడాలి అని చెప్పి ప్రశ్నించారు. ఈ ఘటన అంతా జరిగినప్పుడు, కేసు అయినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఈ ఇష్యూ మీద మీడియాతో చిట్చాట్ చేసిరు. ఓపెన్గా మైక్ల ముందు మాట్లాడకపోయినా మీడియాతో చిట్చాట్ చేసిరు. ఈ చిట్చాట్ సందర్భంలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్దే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడడము ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు మాట్లాడలేదు ఈ ఘటన మీదనే, ఆయన ఎప్పుడూ స్పందించకుండా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ స్పందించి అల్లు అర్జున్దే తప్పు, అల్లు అర్జున్ వెంటనే వెళ్ళి కూడా వాళ్ళని పరామర్శించాలి, లేదు అంటే వాళ్ళ టీం ఎవరైనా కూడా వెళ్ళి పరామర్శించాల్సింది, వాళ్ళు వెళ్ళకపోవడం తప్పు, రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్ట్ అన్నట్టుగానే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కంప్లీట్గా కరెక్ట్గా చేసింది. అరెస్ట్ కావచ్చు, ఇతరత్ర పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, అన్నిటికీ ఆయన మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. అందరూ కూడా చాలా బాగా పనిచేసారు. రేవంత్ రెడ్డి కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పారు. అటు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఆయన బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. సో ఆయన అట్లా ఇండస్ట్రీకి పెరుగుదలకు చాలా కృషి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కంప్లీట్గా ఒకవైపేమో అల్లు అర్జున్ చేసింది తప్పు అంటూ, ఇంకొక వైపేమో రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అంటూ ఆయనను పొగుడుతా ఈయనను తగ్గిస్తా మాట్లాడడం కాస్త చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో నేను కూడా వెళ్ళి చాలాసార్లు ప్రీమియర్ షోలు చూశాను, అట్లాగే చిరంజీవి కూడా వెళ్ళి చూశారు, కానీ ఇట్లా ఎవరు కూడా చేతులు ఊపుకుంటూ బయట ప్రదర్శన చేసుకుంటూ పోలేదు. సీక్రెట్గా ముఖాలకు మాస్క్లు వేసుకొని థియేటర్లోకి వెళ్ళి చూసిర్రు. ఈయన మాత్రము అట్లా కాకుండా బయట చేతులు ఊపుకుంటూ అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళడం, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా అట్లాగే అభివాదం చేయడం, ఇదంతా కూడా తొక్కిస్లాట వీటికన్నిటికి కూడా కారణమైంది. అట్లా వెళ్ళినప్పుడు సైలెంట్గా వెళ్ళి రావాలి, కానీ ఇట్లా షో చేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే పోలీసులు వ్యవహరించిన తీరు కూడా కరెక్ట్గా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా పోలీసుల తీరు మీదనే ప్రతి ఒక్కరు కూడా విమర్శలు వస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ అనుమతి అయినప్పుడు అల్లు అర్జున్ వస్తే వాళ్ళు ముందు ఎందుకు అడ్డుకోలేదు, ఆయనను అక్కడ దాకా రాకుండా ఇంటి దగ్గరనే ఎందుకు ఆపేయలేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ వర్షన్ వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వము పోలీసులు చేసింది కరెక్ట్, 100% కరెక్ట్, వీళ్ళు చేసింది అల్లు అర్జున్ చేసిందే తప్పు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఆయన ఇట్లా మాట్లాడారు, తాజాగా ఆయనను దిల్ రాజు వెళ్ళి కలిసిరు. ఒక 2 రోజుల ముందు అదే దిల్ రాజు అండ్లాగా సినిమా పెద్దలందరూ కూడా వెళ్ళి ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చించారు. కానీ ఎక్కడ కూడా అందులో అల్లు అర్జున్ అంశం చర్చకు రాలేదు. అంతా కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి, అట్లాగే ఇండస్ట్రీని ఎట్లా డెవలప్ చేయాలి, అంతర్జాతీయ స్థాయికి ఎట్లా తీసుకుపోవాలి, ప్రపంచ స్థాయి సినిమాలు ఇక్కడ ఎట్లా తీయాలనే దాని మీద చర్చించినాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. బయటికి వెళ్తే అల్లు అరవింద్ కూడా చెప్పారు ప్రపంచ స్థాయికి ఎదిగిపోతుంది, నెక్స్ట్ మా టార్గెట్ అది అని చెప్పుకుంటా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన దిల్ రాజు కూడా అదే చెప్పారు. అసలు ఈ సినిమా పుష్ప సినిమా గురించి కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏది కూడా అక్కడ చర్చ జరగలేదు అని వాళ్ళు చెప్పారు. కానీ దిల్ రాజు రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆ తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్తో కలుస్తారు. పవన్ కళ్యాణ్తో కలిసిన తర్వాతనే అల్లు అర్జున్ ఇష్యూ మీద ఆయన రెస్పాండ్ అవ్వడం, ఇట్లా రేవంత్ రెడ్డి సర్కార్ను వెనకేసుకురావడం, కంప్లీట్గా అల్లు అర్జున్ విమర్శలు చేయడం. ఈ గ్యాప్లో చాలామంది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు, సురేష్ బాబు కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ కావచ్చు, ఇట్లా చాలామంది కూడా అల్లు అర్జున్ తీరును తప్పుపట్టిరు. అల్లు అర్జున్ అట్లా అసలు వెళ్ళొద్దు, అక్కడ ప్రీమియర్ షోకి వెళ్ళొద్దు, చేయొద్దు, అంతా ఎట్లా వెళ్తారు అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ సినిమా వాళ్ళు చాలా మట్టుకు ప్రీమియర్ షోలకి వెళ్ళడం, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, ఫ్యాన్స్తో ఆడియన్స్తో కలిసి చూడడం, ఒక హైదరాబాద్లోనే కాదు జిల్లాల్లో కూడా చాలామంది సినీ నటులు టీం అంతా కూడా వెళ్ళి ఆడియన్స్తో కలిసి సినిమా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఘటనకు వచ్చేసరికి రేవంత్ రెడ్డితో ఇండస్ట్రీ పెద్దలు భేటీ అయిన తర్వాత వరుసగా ఒకరోజు ఆ తర్వాత రోజు నుంచి కంప్లీట్గా పరిణామాలన్నీ వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్గా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం, టీవీలలో లైవ్లోకి వచ్చి చెప్పడం, ఇదంతా కూడా జరిగిపోతూ ఉన్నది. అంటే అసలు ఆ రోజు మీటింగ్లో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళతో జరిగిన మీటింగ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి.
అంటే ముందు నుంచి కూడా వీళ్ళకు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కొంత దూరం పెరుగుతూ ఉన్నది, సఖ్యత లేదు అనేది ఒక ప్రచారం ఉంది. అయినా కానీ ఆ రోజు చిరంజీవి వచ్చిర్రు, ఆయన అరెస్ట్ అయిన రోజు చిరంజీవి ఇంటికి వచ్చిర్రు, కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. వస్తున్నారు అని చెప్పి ప్రచారం జరిగింది, కానీ ఆయన రాలేదు, అల్లు అర్జున్ని పరామర్శించలేదు. సో అప్పటి నుంచి కూడా ఇది ఇంకింత బలం చేకూరింది, వీళ్ళ మధ్యలో సఖ్యత లేదు, ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు అది కంప్లీట్గా ఇన్ని రోజులు కేవలం ఫ్యామిలీ గొడవగానే ఉన్నది, ఇప్పుడు ఇండస్ట్రీ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా మారిపోయింది. అంటే సడన్గా ఒక సీఎంతో భేటీ తర్వాత ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఈ గ్యాప్లోనే దిల్ రాజు మాట్లాడుతూ ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీకి అంతా కూడా విజయవాడ అసలు తెలుగు సినిమాకు పుట్టినిల్లు అన్నట్టుగా ఆయన మాట్లాడడం. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు రావాలి, చాలా మారాలి, ఆంధ్రాలో చాలా షూటింగ్ స్పాట్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కావచ్చు, పాపికొండలు కావచ్చు, అరకు వ్యాలీ ఇదంతా కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ అన్నింటిలో కూడా షూటింగ్లకి చాలా అనువైన ప్రాంతాలు ఉన్నాయని చెప్పి ఆయన కూడా ఇవాళ చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. అంటే అసలు ఏం జరుగుతూ ఉంది ఇండస్ట్రీలో? ఒక అల్లు అర్జున్ ఇష్యూని ఆ ఇండస్ట్రీ ఎత్తుకోకుండా, అంటే ఇండస్ట్రీ టేకప్ చేయకుండా అల్లు అర్జున్ని పక్కన పెట్టేసి ఇండస్ట్రీని అంతా కూడా వేరు చేసినట్టుగా ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఇండస్ట్రీ వాళ్ళు కూడా నిన్నటి వరకు హైదరాబాద్ అని మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్గా విజయవాడ అని చెప్పి దిల్ రాజు కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంతా కూడా ఆంధ్రాని ఎత్తుకెత్తుకోవడం, ఈ ఆంధ్రాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా సినిమా ఇండస్ట్రీ అక్కడికి రావాలని చెప్పి మాట్లాడడం, ఇదంతా కూడా వీళ్ళు ఇండస్ట్రీని తరలించే కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా? రేవంత్ రెడ్డితో మీటింగ్ తర్వాత ఏదైనా వాళ్ళు భేటీలో జరిగిన కీలక అంశాలను బయటికి చెప్పకుండా కేవలం ఇతరత్ర అంశాలను బయటికి చెప్పి వేరే చర్చ ఏమైనా జరుగుతూ ఉంది? ఎందుకంటే బయట కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి తీరు మీద. కేవలం సినీ పరిశ్రమను ఏపీకి తరలించడానికి, చంద్రబాబు నాయుడికి సహకరించడానికి, అక్కడ పరిశ్రమను పెంచడానికే ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెద్దగా అక్కడ స్టూడియోలు లేవు, స్టూడియోలు అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి, 1-2 స్టూడియోలు ఆంధ్రాలో ఉన్నాయి, పెద్దగా లేవు అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని మొత్తం అక్కడికి తరలించే కుట్ర జరుగుతూ ఉందని కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అట్లే ఉన్నాయి. దిల్ రాజు మాట్లాడడం, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం, ఇదంతా కూడా ఏదో హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మీద, తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఇప్పుడు ఫైనల్గా వచ్చి అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మారిపోయింది. ఆయన కూడా ఇప్పుడు అల్లు అర్జున్ని విమర్శించడం, అంటే సొంత కుటుంబ సభ్యుడు అల్లు అర్జున్ అయినా కూడా ఆయన పైన విమర్శలు చేయడం, ఆయనదే తప్పు అన్నట్టుగా మాట్లాడడం. అంటే అట్లాంటి ఘటన జరగడాన్ని ఎవరు కూడా స్వాగతించరు. అట్లా వెళ్ళడం, తొక్కిసలాట జరగడం, ఒకరు చనిపోవడం, ఇంకొక బాబు హాస్పిటల్లో పడడం, ఇదంతా యాక్సెప్ట్ చేయరు. కానీ ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్. వీళ్ళు సినిమాలోకి వెళ్ళి చూడడం, థియేటర్లోకి వెళ్ళి చూడడం, ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్. కానీ దీన్ని తప్పుపడతా అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, గతంలో థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూసిన వాళ్ళు, ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ని తప్పుపట్టి ఆయనను ఇండస్ట్రీ నుంచి వేరు చేసినట్టుగా ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీలో సంబంధించినటువంటి డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు అంతా మాట్లాడడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తున్నది.